నమస్కారం అందరికీ హర హర్ మహాదేవ్. ఇప్పుడైతే మనం గుజరాత్లోని సోమనాథ్ అనే ఒక పర్యాటక ప్రదేశంలో అయితే ఉన్నాం. ఇక్కడ ద్వాదశ లింగాలలో ఒకటైన సోమనాథేశ్వరుని ఆలయం దగ్గరైతే ఉన్నాం. ఈ గుడికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా వచ్చి బాణాస్తంభం, దీని అంతులేని మిస్టరీ, ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఏమిటి అవన్నీ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా లేదు. మనమైతే అహ్మదాబాద్ ట్రైన్ ద్వారా చేరుకొని అక్కడి నుంచి మనమైతే ఇక్కడ లోకల్ ట్రైన్స్ అయితే పేర్వల్ అనే సిటీకి అయితే చేరుకోవాలి. అక్కడి నుంచి మనిషికి ఆటోకి అయితే 20 రూపీస్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చాక మనం ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అయితే ఉంటుంది, అక్కడైతే చేరుకొని ఇక్కడ చూసుకుంటే మనమైతే ఆ విగ్రహం నుంచి ఒక ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక ద్వారం అయితే కనబడుతుంది. అది నికషద్దూర్. ఎవరైనా బైక్ మీద ప్రయాణం చేసుకుంటూ వస్తే ఇక్కడైతే మనకు ఇది కనబడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనకైతే ఈ ఫ్రీ రైడ్స్ కూడా దొరుకుతాయి. మందిర్ నుంచి పార్కింగ్ వరకు ఈ రైడ్స్ కూడా మనమైతే ఉపయోగించుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది అయితే ఈ ప్రదేశం. ఇప్పుడైతే మనం ఆ సోమనాథేశ్వరుని కార్డియార్కి వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే ఆ సోమనాథేశ్వరి కార్డియారు. మనకి దీనికి ఎదురుగానే ఆ సోమనాథేశ్వరిని ఆలయం అయితే కనబడుతుంది. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలంటే మీరైతే చూసేయండి. కార్డియార్ నుంచి ఒక 50 మీటర్స్ వస్తేనే మనకైతే రైట్ సైడ్లో అయితే ఆలయాన్ని ద్వారానికి అయితే వెళ్ళచ్చు. చూడండి, గుడికి నేరుగానే మనకైతే దర్శనానికి వెళ్ళే దారి ఉంటుంది. లోపలికి ఎటువంటి మొబైల్స్, కెమెరాస్, స్కీస్ అవి ఏమీ అలో లేదు. చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ ఐటమ్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజెస్, టొబాకో ఎలాంటివి అయితే లోపలికైతే అనుమతి లేదు. మొత్తం ఇక్కడైతే లగేజ్ కౌంటర్ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ ఎటువంటి రుసుము అయితే చెల్లించడం లేదు. ఫ్రీగానే మనకైతే లగేజ్ కౌంటర్లో అయితే చెల్లించవచ్చు. ఇది టోటల్ మొత్తం కార్డియారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే దర్శనానికి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ వచ్చి మహిళలు, రైట్ సైడ్ వచ్చి జెంట్స్ అయితే వెళ్తున్నారు. ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఆ శివయ్య దర్శనం అయితే నాకు జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. లోపల ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా లేదు. ఈ ఆలయం అయితే 17 సార్లు రాజుల ద్వారా కూల్చివేయబడింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు 18వ అయితే ఇక్కడ నిర్మించారు. 1447 తర్వాత ఈ గుడిని అయితే పునర్భావించారు. అసలు ఇంత పీస్ఫుల్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ శివయ్య దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. ఇక్కడ నుంచి మనమైతే నియర్ బై ప్లేసెస్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు అసలు విషయం అయితే మర్చిపోయాను. ఏమిటంటే లోపల మిస్టీరియస్ బాణస్తంభం అయితే ఉంటుంది. కానీ మొబైల్ అలో లేయడం వల్ల మీకైతే చూపలేకపోతున్నాను. సారీ గైస్. మనం దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ అద్భుతమైన శిలాఖండం అయితే మనకైతే దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేసి జస్ట్ మనం బయట అడుగు పెడతానే మనకైతే ఓషన్ వ్యూ అనేది కనబడుతుంది.
ఓషన్ వ్యూ బీచ్ లెఫ్ట్ సైడ్ లోని ఈ అద్భుతమైన లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. లోపలికి ఫోన్స్ అనేది అలో లేదు. మీరు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని పక్కనే ఉన్న బీచ్కి అయితే వెళ్ళిపోదాం. మన సైకిల్ అయితే తీసుకొని మనమైతే ఆ ఓషన్ బీచ్ వ్యూకి అయితే వెళ్ళిపోతాం. ఎక్కడైతే ఓషన్ బీచ్ వ్యూలో సైకిల్ కూడా అలో అయితే ఉంది. టికెట్ ప్రైస్ వచ్చి సైకిల్కి అయితే 20 రూపీస్, ఒక మనిషికి అయితే 5 రూపీస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి లోపలికి వెళ్ళిపోదాం రండి. సైకిల్ అయితే లోపలికి అయితే అలో లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడుండే మాత్రం సైకిల్ మాత్రమే అలో ఉన్నాయంట. గంటకు వచ్చి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మన రోజు సైకిల్ తొక్కి అలసిపోయి ఉంటాం కదా, ఈరోజు మొత్తం వాకింగ్ ద్వారా మీకైతే ఈ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. పదా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమందరం కనపడుతున్నది శ్రీ సిద్ధ్ చంద్రబాగ్ శక్తిపీఠము. పీఠం దర్శనం చేసుకొని కరెక్ట్గా ఒక 100 మీటర్స్లో అయితే సీతారాముల వారి మందిరం అయితే ఉంది. బయట నుంచి చూస్తేనే చాలా అద్భుతంగా దీన్నైతే కట్టారు. మనకి రైట్ సైడ్లోనే త్రివేణి సంఘం అయితే కనబడుతుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మీకైతే త్రివేణి సంఘాన్ని చిత్రీకరిస్తాను. అలానే దాని త్రివేణి సంఘం నుంచి ఒక 200 మీటర్స్లో పాండవ గుహ, అక్కడి నుంచి గీతా మందిర్ అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మనం రామ్ మందిర్ దగ్గర అయితే ఉన్నాం. పద చూసుకోవచ్చు. రాముల వారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. జై హనుమాన్.
దర్శనం చేసుకొని మనమైతే 3 సముద్రాల కలయిక దగ్గరకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. అదే త్రివేణి సంగం. దీని గురించి మనం ఏం చెప్పలేము, అందరికీ ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది. ఇక వెళ్ళిపోదాం. అయితే మనం ఆ త్రివేణి సంగం దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడ హిరణ్య, కపల, సరస్వతి నదులు అయితే ఈ 3 నదులు ఎక్కడే మనకైతే కలుస్తాయి. చూసుకోవచ్చు. అక్కడ కనబడుతుంది మనకు ఓం బీచ్. ఇటు సైడ్ చూసుకుంటే రామ్ మందిర్. కొద్దిగా వైపు చూస్తే మొత్తం త్రివేణి సంగం అయితే ఉంది. ఇక్కడి నుంచి అది చూస్తుంటే పాండవ గృహ, దాని దాటుకొని వెళ్తే గీతా మందిరు. మన బ్రో హైదరాబాద్. ప్రతిరోజు 7 గంటలకు హారతి అనేది ఇస్తారు. ఇక్కడి నుంచి మనమైతే చూసుకొని గుహకైతే వెళ్తున్నాము. ఇది పాండవ గుహ. చూస్తున్నారుగా, చాలా పురాతనమైనది ఈ గుహ అయితే. ఇక వెళ్ళిపోదాం. లోపలికి వస్తానే లక్ష్మీ మాతాజీ మరియు శ్రీ సరస్వతి మాతాజీ పద్ధతులు. ఇక్కడైతే మనకు 12 జ్యోతిర్లింగాలు కూడా మనకైతే దర్శనం ఇస్తుంది. చూడొచ్చు. ఈ గుడి ద్వారానే మనమైతే గుహలోకి వెళ్ళవచ్చు.
పాండవ గుహ దర్శించుకొని మనమైతే గీతా మందిర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చేసుకోవచ్చు లార్డ్ కృష్ణ. ఇప్పుడు గీతా మందిర్ దర్శనాన్ని చేసుకోవాలి. ఆర్మింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. బల్దేవి మందిరం అక్కడికి వెళ్ళిపోవాలి. గీతా మందిరం దర్శనం చేసుకొని మనమైతే నెక్స్ట్ వెళ్ళబోయేది బాణగంగా. ఈ బాణగంగా ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు తెలియకపోతే ఆ శివునికి ఎదురుగా మనకి పాత లైట్ హౌస్ అయితే కనబడుతుంది. అక్కడికి వస్తే దానికి ముందరగా ఒక 100 మీటర్స్లోనే ఈ బాణగంగా శివయ్య అయితే మనకి దర్శనమిస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.